సెన్సేషనల్ కామెంట్స్ తో ఎప్పుడు వార్తల్లో ఉండే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇంతవరకు ఎవరికీ చెప్పని అనేక విషయాలను మనతో షేర్ చేసుకోబోతున్నారు. తెలంగాణ రాజకీయాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ లో జరుగుతున్న మార్పుల వరకు అనేక విషయాలను ఈ రోజు ఆయన అడిగి మనం తెలుసుకుందాం. सर आदाब। आदाब। कैसे हो सर? नमस्कार। नमस्कार। बहुत अच्छा हूँ। बहुत अच्छा है सर। నేను ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు చాలా మంది హెల్ప్ కోసం మీ దగ్గరకు వచ్చారు. అంటే మీరు పవర్ లో లేకపోయినా ఇంతమంది ఎందుకు వస్తున్నారు మీ దగ్గరికి? ఇప్పుడు 24/7 పబ్లిక్ లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క పని ఏదైనా తీసుకురావాలి. మున్సిపల్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళకు హెల్ప్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్క ఆఫీసర్కి నేను కాల్ చేసి ఇది హెల్ప్ చేయాలి మీరు. ఎందుకంటే నేను ఫస్ట్ ఎంతమంది వస్తే చూస్తా, న్యాయం పని ఏది, అన్యాయం ఏది, వాస్తవం ఏది, అబద్ధం ఏది, వాస్తవాల పనులే తీసుకుంటా. అండ్ ప్రతి ఒక్క ఆఫీసర్కి తెలుసు నా గురించి. ఫిరోజ్ ఖాన్ కులం లేదు, మతం లేదు, డబ్బులు మంచి కాదు, డబ్బులు తీసుకోను. సో సింపుల్ ప్రజల కోసం వచ్చినా కాబట్టి అక్కడ కూర్చున్న కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ వాళ్ళ పని పబ్లిక్కి ఆపర్చునిటీ ఇప్పించాలి, న్యాయం డెలివర్ చేయాలి, అకౌంటబుల్ ఉండాలి, ట్రాన్స్పరెంట్ ఉండాలి, క్లీన్ గవర్నమెంట్ ఉండాలి. సో ఆ మోటోతోనే నేను ఎవ్వరికి చెప్తే, ఎంత పెద్ద ఆఫీసర్ కానీ ఫిరోజ్ ఖాన్ చెప్తే తప్పకుండా వింటారు. ఎందుకంటే నా గురించి వాళ్ళకు తెలుసు కాబట్టి. లంగా పనులు, ఫాల్తూ పనులు, డబ్బులు సంపాదించుకోవడానికి ఫిరోజ్ ఖాన్ ఫోన్ చేయడు. ఫిరోజ్ ఖాన్ ఏదైనా న్యాయం ఉంటేనే చేస్తాడని నా గుడ్ విల్, నా కమిట్మెంట్ ప్రజల పనులు చేస్తాను. సో అది నాకు సాయంత్రం రాత్రి అదే నేను 4 hours పండుకుంటా ఆ తృప్తితో. లాస్ట్ 20 years మా గవర్నమెంట్ లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే లేను, కానీ అప్పుడు కూడా పనులు అయినాయి 60%, ఇప్పుడు పనులు అవుతున్నాయి 90%. అదే నాకు ఒక జీవితంలో తృప్తి. బీదోళ్ళకి ఎవరికి రిక్వైర్డ్ వాళ్ళకు మనం హెల్ప్ చేస్తున్నాం, వాళ్ళు సంతోషంతో ఇక్కడ నుంచి పోతున్నారు, వాళ్ళ ముఖం మీద ఒక స్మైల్ వస్తుంది. ఆ స్మైలే నాకు ఫుల్ వెల్త్. ఎంత ఉన్నాయిరా నీ దగ్గర డబ్బులు అంటే 100 కోట్లు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే బీద ప్రజల ముఖం మీద ఫిరోజ్ ఖాన్ తో కలిసిన తర్వాత స్మైల్ వచ్చేస్తుంది. ఆ దేవుడు, మా అమ్మ నాన్న ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో ఈ పనులు అవుతాయి. గ్రేట్ సార్, గ్రేట్. చాలా బాగా చెప్పారు. నిజంగా కాంగ్రెస్ నాంపల్లి క్యాండిడేట్ గా జస్ట్ 2000 ఓట్స్ తో ఓడిపోయారు. అంటే పెద్ద గ్యాప్ ఉంటే సరే అనుకుంటాం, కానీ ఇంత చిన్న గ్యాప్ తో ఓడిపోవడం అనేది ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది. ఆ ఓటమిని ఎలా తీసుకున్నారు, ఎలా అధిగమించగలిగారు? ఓటమికి ఎప్పుడు 2009, 2014, 2018, 2019, 2023 5 times ఓడిపోయి. దీనికి కారణం ఏమున్నది అంటే బోకస్ ఓట్లు. నా ఐడియాలజీ ఫైట్ విత్ ఎంఐఎం. అసదుద్దీన్ పర్సనల్ లేదు, అక్బరుద్దీన్ పర్సనల్ లేదు, కానీ వీళ్ళు దొంగలంగా మాటలు మాట్లాడి ముస్లిమ్స్కి మద్దతు చేస్తామని ముస్లిమ్స్కి మద్దతు చేయరు. అరే ఇక్కడ కాన్స్టిట్యూషన్ వీఆర్ ఆల్ సెక్యులర్ అంటది. ప్రియంబల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనం మాట్లాడతాం, కానీ ఎవరు ఫాలో చేయరు. అదే నాకు ప్రాబ్లం. అండ్ ఈ ఎంఐఎం పార్టీతో వీళ్ళు ముస్లిమ్స్కి మేమే ఛాంపియన్ చెప్పి మొత్తం ఓల్డ్ సిటీ కానీ హైదరాబాద్కి బ్లాక్ లిస్టెడ్ ఓల్డ్ సిటీ చేసినారు. ఒక చిన్న డెవలప్మెంట్ కూడా మీరు ఓల్డ్ సిటీలో చూపియండి నాకు. లెఫ్ట్కి చూస్తే ఫార్మా సిటీ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే 7 కాన్స్టిట్యుయెన్సీస్: యాహుద్పుర, బహదూర్పుర, చంద్రాయన్గుట్ట, మలక్పేట్, చార్మినార్, కార్వాన్, గోషామహల్ ఇంక్లూడింగ్ నాంపల్లి. ఇక్కడ ఏం డెవలప్మెంట్ ఉన్నది? అన్ని జగాపే డెవలప్మెంట్ అయింది, ల్యాండ్ రేట్లు పెరిగినాయి. క్యాపిటల్ సిటీ ఉన్న తర్వాత మా ల్యాండ్ రేట్ ఎందుకు పెరగవు? మాకు ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడరు? లాస్ట్ 10 years మీరు బీఆర్ఎస్తో ఉన్నారు. 12% ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇస్తామన్నారు. మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఎందుకు గవర్నమెంట్ నుంచి బయట రాలేదు? సింపుల్ ఒక లాజిక్ క్వశ్చన్ వాళ్ళకు. వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ ఇస్తామని కేసీఆర్ అన్నారు. 10 yearsలో ఒక్కసారి కూడా మీరు వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ ఇస్తలేరు, కమిషనరేట్ ఇస్తలేరు. నేను వెళ్ళిపోతా గవర్నమెంట్ నుంచి ఎందుకు మాట్లాడలేదు? ముస్లిమ్స్కి ఉద్యోగం కానీ, మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, మెట్రో రైల్వే కానీ, మూసీ రివర్ కానీ, ఒక కార్పొరేట్ కంపెనీ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే మీ సిద్ధాంతంలో ఏమున్నది అంటే ఫైనాన్షియలీగా, ఎడ్యుకేషన్గా, సోషల్లీ బ్యాక్వర్డ్ పెడితేనే
వీళ్ళు మొత్తం హైదరాబాద్ వాళ్ళు, ఓల్డ్ సిటీ వాళ్ళు క్యాటిల్ లాగా ఉంటారు. మనం రాజ్యం చేయవచ్చు. ఈ దొంగ లంగా పార్టీకి మేనిఫెస్టో ఉండదు. మొత్తం ఇండియా నుంచి, కశ్మీర్ నుంచి కన్యాకుమారి మీరు చూస్తే ఒక 2000 పొలిటికల్ పార్టీస్ మినిమం ఉంటాయి. 2000 పొలిటికల్ పార్టీస్ కి మేనిఫెస్టో ఉంటుంది. ఈ ఒక లంగా దొంగ పార్టీ 60 years నుంచి ఉన్నది. ఈ లంగా పార్టీకి మేనిఫెస్టో ఎందుకు ఉండదు? సింపుల్ లాజిక్. డెవలప్మెంట్ వీళ్ళ అజెండాలో లేదు. అసదుద్దీన్ వచ్చి నాకు లాస్ట్ ఎలక్షన్లో నాకు అడిగినాడు మైక్లో, నువ్వు ఫెనాటిక్ గురించి మాట్లాడినావా, నీకు ఫెనాటిక్ స్పెల్లింగ్ వస్తుంది అని అసదుద్దీన్ అడిగినాడు. అక్కడి నుంచే నేను మళ్ళీ అడిగినా, అసదుద్దీన్ నువ్వు బ్యాలెట్ లా చేసినావా, మొత్తం ఇండియా పెద్ద పెద్ద ఛానల్లో నువ్వు కూర్చుంటావా, నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ ఫెల్లో, నీకు డెవలప్మెంట్ స్పెల్లింగ్ వస్తుంది. సో అది డెవలప్మెంట్ లేదు. ఓల్డ్ సిటీలో ఒక మినిమం 20 lakhs ఉంటారు, నాంపల్లిలో ఒక 3 lakhs ఉంటారు. టోటల్గా 25 lakhs మంది జీవితంతో వీళ్ళు ఆడుతున్నారు. కాబట్టి వాళ్ళకు డెవలప్మెంట్ దొరకలేదు. కాబట్టి వాళ్ళ డ్యూ ఏమున్నది అది దొరకలేదు. వాళ్ళ పిల్లల ఫ్యూచర్ సర్వనాశం అవుతుంది, బస్ స్టాండ్ అవుతుంది అని నా ఫైట్. వేరే విషయం ఏం లేదు. మీరు జనం కోసం తప్పిస్తున్నట్టుగా, మార్పు కోసం తప్పిస్తున్నట్టుగా మాత్రం బాగా కనిపిస్తోంది. ఫిరోజ్ జీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you. Have a great day and best of luck for your future. థ్యాంక్ యూ సో మచ్. Jai Hind, Jai Congress. జై హింద్.